నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మద్యం కేసులో పట్టుబడిన వాహనాలకు వేలంపాటలో హోరాహోరీగా పోటీ. సై అంటే సై అనే రీతిలో కొనసాగిన వేలంపాట. నంద్యాల మున్సిపల్ హైస్కూల్లో ఎస్డీఎఫ్ నంద్యాల డివిజన్ స్థాయి బాలురాటల పోటీల ఎంపిక. పోటీలను ప్రారంభించిన ఎండీ ఫిరోజ్. నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో 5వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు. అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం. నంద్యాలలో భారీ వర్షాలకు నష్టపోయిన పంట రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోండి. వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు. శ్రీశైలంలో 12 అడుగుల కొండ చిలువ హల్చల్. పరుగులు తీసిన భక్తులు. స్పందించిన అటవీ శాఖ అధికారులు. ఊపిరి పీల్చుకున్న భక్తులు. ఆలగడ్డలో ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యం అరికట్టేందుకు చర్యలు. ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్ వెల్లడి. నంద్యాల ఎస్పీఐ కాలనీ నుండి ఎన్జీఓస్ కాలనీ రహదారి అధ్వాన స్థితిలో నానా అవస్థలు పడుతున్న విద్యార్థులు, వాహనదారులు. పట్టించుకోని అధికారులు. శ్రీశైలం మహాక్షేత్రంలో వర్షాలు. పాతాళగంగ వద్ద కొండ చర్యలు విరిగిపడడంతో తప్పిన పెను ప్రమాదం. స్పందించిన అధికారులు. కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రశ్నిస్తే తమపై కేసులు పెడుతున్నారని వైసీపీ అధికారి ప్రతినిధి శ్యామల వెల్లడి. నంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలంపాట నిర్వహించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న 10 వాహనాలు, ఆటోను వేలంపాట నిర్వహించారు. వేలంపాటకు భారీ ఎత్తున పాల్గొన్నారు. సై అంటే సై అనే రీతిలో నువ్వా నేనా అంటూ పోటీపడి వాహనాలను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటుసార నిర్మూలన, మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసులు కఠినంగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. బైండ్ ఓవర్ చేయడం, పీడీ కేసులు నమోదు చేయడం ఇందులో భాగమేనని, పట్టుబడిన వాహనాలను ఈరోజు బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగిందని, చాలా మంది పాల్గొన్నారని తెలిపారు. ఎవరైనా వేలంలో పాల్గొనేవారు త్వరగా వచ్చి టోకెన్ 9,000 టోకెన్ ఎంత? 24 టోకెన్ సార్. నువ్వెంత బాబు? 9,000 ఒకటోసారి, 33 రెండోసారి, 34 33,500 34 తగ్గేదేలే. 34,000 35 35 ఒకటోసారి, 35 రెండోసారి, 35,500 36,200 రెండోసారి, 36,200 36,400 ఒకటోసారి, 36,400 రెండోసారి, 37 ఒకటోసారి, 37 రెండోసారి, టోకెన్ నెంబర్ 4 28,000 ఒకటోసారి, టోకెన్ నెంబర్ 34 28,500
టోకన్ నెంబర్ 34 28,500. టోకన్ నెంబర్ చెప్పు. టోకన్ నెంబర్ 4 29,000. టోకన్ నెంబర్ 7 29,500. టోకన్ నెంబర్ 7 29,500. టోకన్ నెంబర్ 34 30,000. టోకన్ నెంబర్ 30. నంద్యాల పురపాలక ఉన్నత పాఠశాల నూనెపల్లి నంద్యాల నందు ఎస్డీఎఫ్ నంద్యాల డివిజన్ స్థాయి బాలుర ఆట పోటీల ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీ ఏవిఎస్ చలపతి అధ్యక్షతన నంద్యాల జిల్లా ఎస్డీఎఫ్ కార్యదర్శి ఆశాజ్యోతి మరియు డివిజన్ కార్యదర్శి వి శివకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి స్వతహాగా తను క్రీడాకారుడని నంద్యాలలో జరిగే ప్రతి ఆటల పోటీలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. నంద్యాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తయారైందని త్వరలోనే దాన్ని అమలు చేస్తామని తెలిపారు. స్థానిక మున్సిపల్ పాఠశాలకు క్రీడా మైదాన అభ్యున్నతికి వెంటనే స్థానిక మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి డ్రైనేజీ వ్యవస్థను తక్షణం కల్పించాలని తెలియజేస్తూ క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ మాట్లాడారు. కార్యక్రమంలో దాదాపుగా నంద్యాల డివిజన్లోని 13 మండలాల నుండి 700 మంది బాలురు పాల్గొన్నారు అని డివిజన్ కార్యదర్శి వి శివకుమార్ తెలిపారు. అండర్ 14, 17 బాలికల వాలీబాల్, ఖోఖో, కబడ్డీ మరియు అథ్లెటిక్స్ నందు ఎంపికలు నిర్వహించారు. దృఢంగా ఉండాలి అంటే క్రీడలు, వ్యాయామము ఎంతో ముఖ్యం. మరి ఈ క్రీడలు, వ్యాయామము రెగ్యులర్గా మనం పాల్గొంటున్నట్లయితే మన ఆరోగ్యము, మన శరీరం కూడా ఫిట్గా ఉంటుంది. ఆరోగ్యం సక్రమంగా ఉంటే పాఠశాలకు కూడా మన హాజరు శాతం పెరుగుతుంది. 100కి 100 రోజులు హాజరు రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన శారీరకంగా ఫిట్నెస్ లేదో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. దానివల్ల మనకి రకరకాల రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాయామం చేయడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. చిన్న జ్వరాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, చిన్నవన్నీ కూడా అవి మన దరికి చేరవు. కాబట్టి విద్యార్థులు కూడా మంచి ఆరోగ్యంగా ప్రతిరోజు పాఠశాలకు వచ్చి మరి వాళ్ళ చదువుల్లో కూడా మంచి పురోగతి చూపించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరి క్రీడల్లో పాల్గొనడం వల్ల ఇవి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ సర్టిఫికెట్స్ మీరు పొందినట్లయితే వాటి ద్వారా మీ హైయర్ ఎడ్యుకేషన్కు సంబంధించి కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో కూడా మీరు స్పోర్ట్స్ కోటా కింద సీట్లు సంపాదించేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ కోటా ఉంటుంది. కాబట్టి ఇది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అట్లాగే మీ ఆరోగ్యాన్ని, మీ ఫిట్నెస్ను కాపాడుకోవడానికి కూడా ఈ క్రీడలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మరి ఈ క్రీడల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నేడు. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మన మేడం గారికి, ప్రిన్సిపల్ గారికి, మన శివకుమార్ గారికి, పీటీ మేడం వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. నాకు చాలా సంతోషం. ఎందుకంటే నంద్యాలలో నేను ఎవ్రీడే ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీను పార్టిసిపేట్ అవుతూనే ఉంటాను. ఏదో ఒక అంటే ఇక్కడ కాదు, ప్రతి స్కూల్లో ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో పార్టిసిపేట్ అవుతూనే ఉంటాను. చాలా సంతోషం. ఎందుకంటే నంద్యాలలో ఎంత స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తారో నేను అనుకుంటా వేరే ఎక్కడ కర్నూలులో కూడా బహుశా ఎంకరేజ్ చేయరు. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ధన్యవాదాలు చెప్పాలి మన పీటీ సార్లకి, ఇంకా మన ప్రిన్సిపల్ వాళ్ళ అందరికీ. ఎందుకంటే ఎక్కడన్నా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తుందంటే అది ఒక నంద్యాలే అనుకుంటా. ఎందుకంటే మనకు చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచే స్టేట్కి సెలెక్ట్ అవుతున్నారు, నేషనల్కి సెలెక్ట్ అవుతున్నారు, ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అవుతున్నారు. దానికోసం నేను ఒకటే అంటున్నాను, ఖచ్చితంగా మనం నంద్యాలకి ఒక స్పోర్ట్స్ హబ్లుగా నంద్యాల తయారు చేయాలని నాకు చాలా అంటే చాలా కోరిక. దానికోసం మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. మన శాప్ అది స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా మనకు నంద్యాలలో అంటే మన నంద్యాల డిస్ట్రిక్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కావాలని అదే నా కోరిక. ఇక్కడ కూడా మన స్కూల్ కాంపౌండ్ ఇంత పెద్ద కాంపౌండ్ ఉంది. ఇక్కడ కూడా మనం స్పోర్ట్స్ బాగా అంటే సార్ ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా ప్రిపేర్ చేసి స్టూడెంట్స్కి కూడా బాగా మనం ఎంకరేజ్ చేయొచ్చు. నేను ఒకటే అంటున్నాను, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ఎంతంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉండాలి. ఎందుకంటే మీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్లోనే ఒకటే సెలెక్ట్ అవుతారు. దానికోసం మీరు ఆడితేప్పుడు మీరు బెస్ట్ మీది ఇవ్వాలి. మీకు స్పోర్ట్స్ ఎంత ముఖ్యమో ఎడ్యుకేషన్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే స్పోర్ట్స్తో పాటు ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. ఎడ్యుకేషన్ ఒకటి
మీరు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా నంద్యాల శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవాలయంలో 5వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుండి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తూ రుచికరమైన అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు సుధాకర్, వెంకటస్వామి, ఉత్తేజ ఉపాధ్యాయులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు చలంబాబు వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శాంతినికేతన్ విద్యా సంస్థల అధినేత సుధాకర్ కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రోజు మమ్మల్ని పిలిపించి మాతో ప్రారంభం ఎంతో ఆనందంగా ఉందని, అలా అభివృద్ధికి కృషి చేస్తూ చలంబాబు వారి కమిటీ సభ్యుల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్తీక మాసంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థల అధిపతులు అందరం కలిసి ఈరోజు ప్రథమానందేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం జరిగింది. చక్కగా మా అందరికీ ప్రత్యేకంగా దర్శనం చేపించినటువంటి కమిటీ సభ్యులకి అందరికీ మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దర్శనం ఒక్కటే కాదు, ఇక్కడ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ చాలా బాగున్నాయి. ఒక మంచి వాతావరణంలో హైజీనిక్ గా ఎంతమంది భక్తులు వచ్చినా సరే అందరికీ క్వాలిటీ అన్నప్రసాదాన్ని వితరణ చేస్తున్నందుకు వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో మనందరం కూడా చేయూతనివ్వాలి కాబట్టి మేము వ్యక్తిగతంగా మరియు అసోసియేషన్ తరఫున కూడా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి అన్నప్రసాద వితరణకి మా వంతు సహకారం అందిస్తామని, ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి చెల్లమన్న గారు అన్ని కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షిస్తూ సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆలయ కమిటీకి మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తాం. అసోసియేషన్ పెద్దలు సుబ్బారెడ్డి గారు, సుధాకర్ గారు, వెంకటస్వామి పేర్లు నాకు అందరికీ తెలియవు, వెంకట్రాములు తదితరులు పెద్దలందరూ అందరూ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వారు ముందుకు వచ్చి ఈ నిర్మాణ కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు ఉండాలని, ప్రతి ఒక్కరి యొక్క చేయూతనంతేనే ఏదైనా అభివృద్ధి జరుగుతుంది, దేవాలయాలు కానీ ఇతర ఏవైనా కానీ. అందుకు పట్టణంలోని అందరినీ పెద్ద మనుషులను అన్ని వర్గాల వారిని ఆహ్వానిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను. నంద్యాలలో భారీ వర్షాలకు నష్టపోయిన పంట రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపిన వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నంద్యాలలో భారీ ఎత్తున వర్షాలు పడడం జరిగిందని, అందువల్ల రైతులు ఓరి మొక్కజొన్న 2 రకాల పంటలు దెబ్బతినడం జరిగిందని, అటువంటి వారు ఈ క్రాఫ్ట్ ద్వారా నమోదు చేసుకోవాలని, రైతులకు ప్రభుత్వం కష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి రైతు వినియోగించుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇటీవలే మోందా తుఫాను ప్రభావం వల్ల నంద్యాల మండలంలో దాదాపు ఒక 15 గ్రామాలలో వివిధ పంటలు దెబ్బతినడం జరిగింది. వాటికి సంబంధించిన ఎన్యూమరేషన్ పూర్తయింది. మనకు ముఖ్యంగా నంద్యాల మండలంలో ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా వరి, మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. ఈ మోందా తుఫాను మన నంద్యాల మండలంలో 28, 29, 30 ఈ 2 తేదీలలో ఒక 102 మిల్లీమీటర్లు ఒకరోజే వర్షం కురవడం వల్ల ఈ వరి ప్రధానంగా నేలవాలడం జరిగింది. ఈ వీటివన్నింటినీ గ్రామ స్థాయిలో అన్ని ఎన్యూమరేషన్ చేసి రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్యూమరేషన్ ఆల్రెడీ పూర్తి చేసాము. ఇప్పటి వరకు నంద్యాల మండలంలో ఎన్యూమరేషన్ ప్రకారంగా చూస్తే 582 హెక్టార్లు పూర్తిగా డ్యామేజ్ అయిన పంటలు ఉన్నాయి. 582 హెక్టార్లలో అందులో ప్రధానంగా వరి 542 హెక్టార్లు ఉంది, మొక్కజొన్న 29 హెక్టార్లు ఉంది, మిగతావి తక్కువ మినుము ఒక 5 హెక్టార్లు ఉంది. తర్వాత సోయాబీన్ ఒక 3 హెక్టార్లు. ఇవి ప్రధానంగా మనకు ఎక్కువ దెబ్బతిన్న పంటలు. వీటికి రైతుల వారీగా వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మొత్తం డేటాను ఉన్నతాధికారులకు సమర్పించి రైతులకు న్యాయం చేసే విధంగా
చర్యలు చేపడుతున్నాం. ఈ పంట నష్టం అనేది గత ఖరీఫ్ సీజన్లో ఈ పంట ఎవరైతే నమోదు చేసుకున్నారో అవన్నీ ఆన్లైన్లో వాళ్ళ పేర్లు నమోదైనాయి. ఈ పంట ఆధారంగానే మనము ఈ డేటా ప్రిపేర్ చేయడం జరిగింది. మన నంద్యాల మండలంలో ఈ సంవత్సరము వరి దాదాపుగా అన్ని రైతులు ఎవరైతే సాగు చేశారో అంత విస్తీర్ణాన్ని ఈ పంటలు నమోదు చేశాము. అదేవిధంగా మొక్కజొన్న కానీ నమోదు చేశాము. ఈ పంట అనేది ప్రధానమండి. ఈ పంట ఆధారంగా మనకు ఈ నష్టపరిహారం గణన చేయడం జరిగింది. శ్రీశైలం మండలంలో భారీ కొండ చిలువ బనారణ్యంలోకి వచ్చింది. రాత్రి సమయం కావడంతో నివాస గృహాల మధ్య సుమారు 12 అడుగుల కొండ చిలువ హల్చల్ చేస్తుంది. శ్రీశైలం సమీపంలోని సుంటిపెంట గ్రామంలో అయ్యప్ప స్వామి గుడి సమీపంలో ఈ భారీ కొండ చిలువ ఓ నివాస గృహం వద్ద కాంపౌండ్ వాల్ గోడకు ఆనుకొని పడుకుని ఉన్న కొండ చిలువను చుట్టుపక్కల వాళ్ళు గమనించారు. కొండ చిలువను చూసిన పరిసర ప్రాంతాల వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్ రమేష్ కొండ చిలువ ఉన్న ప్రాంతానికి చేరుకుని చాకచక్యంగా కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేశారు. అయితే రాత్రుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతం దగ్గరలో ఉందని స్థానికులను అప్రమత్తం చేశారు. పట్టుకోవాలా? సరిపోలే శరదు ఎన్ని అడుగులు ఇది? ఏం తినండి శరత్? రైట్ అయ్యి మెయిన్ రోడ్డు మీద ఉందా? మీకేరు కాబట్టి ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యం అరికట్టవచ్చని ఆలగడ్డ ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ప్రజలకు నాణ్యమైన మద్యం అందించేందుకు నకిలీ మద్యాన్ని నివారించేందుకు ప్రత్యేకంగా సురక్ష యాప్ ను రూపొందించడం జరిగిందని తెలిపారు. మద్యం బాటిల్ పై ఉన్నటువంటి హోలోగ్రామ్ నో స్కాన్ చేసి ఆ బాటిల్ ఎప్పుడు తయారైనది, అందులో ఉన్న మద్యంలో ఏమేమి రసాయనాలు ఉన్నాయో మరియు మద్యం బాటిల్ యొక్క ధర పూర్తి వివరాలు ఉంటాయని, కావున బాటిళ్లను కొనుగోలు చేసిన వారు సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయని తెలిపారు. తద్వారా నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టవచ్చని సిఐ తెలిపారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ వారు ఈ నకిలీ మద్యం విషయం మీద జనాలకు అవేర్నెస్ కల్పిస్తూ ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. ఎక్సైజ్ సురక్ష యాప్. ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం కొనుక్కున్న మద్యం సురక్షితమైందా లేదా నకిలీదైందా అనేది మనకు తెలుస్తుంది. యాప్ మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్లే స్టోర్ నుంచి కాకపోయినా మనం వైన్ షాప్ దగ్గర కొన్ని పోస్టర్లు డిస్ప్లే చేయడం జరిగింది. అందులో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకున్నా కూడా మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం మద్యం బాటిల్ కొనుగోలు చేసిన తర్వాత బాటిల్ క్యాప్ మీద క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే ఆ బాటిల్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, తర్వాత ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని బ్రాండ్ ఏంటి, ఏ షాప్కి ఇష్యూ అయింది అండ్ ఇవన్నీ మొత్తం టోటల్ వివరాలు మొత్తం మీకు దాంట్లో క్లియర్గా తెలుస్తాయి. సో ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీరు కంప్లైంట్ నెంబర్ కూడా అక్కడే ఉంటుంది, వెంటనే ఇమీడియట్గా రైజ్ చేయొచ్చు. ఇది ఒక మంచి అవకాశము. అంటే నకిలీ మద్యము గుర్తించడానికి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఇమీడియట్గా మీరు చేరవేయచ్చు. నంద్యాల ఎస్బీఐ కాలనీ నుంచి ఎన్జీఓస్ కాలనీ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే సిమెంట్ రహదారి మధ్యలో రెండుగా చీలిపోయింది. నాణ్యత లోపించింది. దారి ఆరంభం నుంచి చివరి వరకు చీలిక ఏర్పడింది. ఈ మార్గంలో అటువైపు కాలేజీకి స్కూళ్లకు వెళ్తూ విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రతిరోజు కింద పడిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువైపు అధికారులు నాయకులు వెళ్తుంటారు తప్ప కనీసం మరమ్మతులు చేసిద్దామని ఆలోచన ఎవరికీ లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నాయకులు స్పందించి రోడ్డున పడిన మరమ్మతులు చేయాలని ప్రజానికం ఆవేదన వ్యక్తం చేస్తుంది.
గుంతలు ఉన్నాయి, ప్యాచ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు తీసుకెళ్ళి ఆ టర్నింగ్ వరకు అప్ అండ్ డౌన్ ఉంది. ఇక్కడ అక్కడి నుంచి చూసి ఇక్కడ 7 వరకు టీవీ టవర్ వరకు టూ వీలర్ వాళ్ళు కింద పడడం, లేయడం, ఇబ్బంది పడతాం, లేడిపోతున్నారు. స్కూల్కి వచ్చేవాళ్ళు, ఆటో వాళ్ళు కూడా వాన పడినప్పుడు ఆటో వాళ్ళు ఫాస్ట్ పోతే బైక్లో వాళ్ళ మీద నీళ్ళు పడుతుంది. మనకు గలాట కూడా జరిగింది ఇక్కడ ఈ గుంతలో. ఆ టర్నింగ్ కాడ ఎయిర్ మోస్ట్ గుంత అది. మన ఒక ఆమె కింద పడింది, కొత్త స్కూటీ అది. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉదయం నుండి ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. వర్షానికి పాతాళ గంగ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. విపరీతమైన గాలి, భారీ వర్షానికి కొండ చర్యలు తడవడంతో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగి కింద ఉన్న చెట్టుకు ఢీకొట్టి కిందికి బండరాలు పడ్డాయి. అయితే కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతంలో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోప్వేలో కిందకు వెళ్లి రోప్వే దిగి పుణ్యస్నానాలకు పాతాళ గంగకు భక్తులు నడిచి వెళ్లే మార్గంలో అడ్డంగా చెట్లు పడ్డాయి. రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లను స్థానికుల అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో విరిగిపడిన ప్రాంతానికి పక్కనే మళ్లీ కొండ చర్యలు విరిగిపడటంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కొంచెం మనం దూరంగా పడుతుంది. మొత్తం దారి బంద్ అయింది. అవునా, ఇదే మద్దతు ఈ మొత్తం పోతాయి. ఈ మొత్తం పడేటివి దూరం జరగండి. ఈ లాగు కూడా మోసం ఉంది. ఇది కూడా పరిగింది. కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రశ్నిస్తే తమపై కేసులు పెడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై శ్యామల చేసిన ఆరోపణలపై కర్నూలులో కేసు నమోదైంది. దీనిపై విచారించేందుకు కర్నూలు పోలీసులు నోటీసు ఇవ్వడంతో కర్నూలు డీఎస్పీ కార్యాలయానికి శ్యామల చేరుకున్నారు. 2 గంటలకు పైగా ఆమెను పోలీసులు విచారించారు. పోలీసుల విచారణపై శ్యామల స్పందిస్తూ బస్సు ప్రమాద ఘటనపై ప్రభుత్వాన్ని 10 ప్రశ్నలు అడిగామని, వాటికి సమాధానం చెప్పకుండా తమను భయపెట్టాలనే ఉద్దేశంతో తమపై కేసును నమోదు చేశారని, మద్యంపై వస్తున్న ఆరోపణల గురించి తాము ప్రశ్నించామని, వాటికి సమాధానం ఇవ్వకుండా కేసులు నమోదు చేసి విచారణ పేరుతో భయపెట్టాలని ప్రభుత్వం చూస్తుందని, ఇలాంటి వాటికి తాము భయపడమని, వైఎస్ జగన్ ఇచ్చిన స్ఫూర్తితో పోరాడుతామని, కేసుల గురించి భయపడమని శ్యామల తెలిపారు. మీ అందరికీ తెలుసు, కర్నూలులో పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నేను తాడేపల్లి ఆఫీస్ నుంచి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఆధారంగా అందులో మనం 10 క్వశ్చన్లు అడిగాం వాళ్ళని, ప్రస్తుత ప్రభుత్వాన్ని. అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించినట్టుంది. వాళ్ళకి దాని మీద సమాధానాలు లేక కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క చేసేటువంటి వ్యవహారాలు బయటపడుతున్నాయన్న ఉద్దేశంతో కావచ్చు, మనల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో కావచ్చు, ఒక కేసు అయితే నమోదు చేశారు. మనకు 1వ తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది. సో అందుకని ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది. అలాగే పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు, సమాధానాలు చెప్పాము. ఖచ్చితంగా భయపడకుండా ఈ విషయంలో ముందుకు పోరాటం జరుగుతుంది. వాళ్ళకి 10 ప్రశ్నలు ట్వీట్ డిలీట్ చేయాలి అని మా ఇంటికి వచ్చినప్పుడు నోటీసులు ఇవ్వడానికి అప్పుడు పోలీసులు అడగడం జరిగింది. వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేయాలి అని ఒక విషయం వాళ్ళు నాకు మెన్షన్ చేయడం జరిగింది. నేను ఆ ట్వీట్ చదువుతాను ఇప్పుడు మీ ముందు. ఇందులో ఏమన్నా తప్పు మాట్లాడానో లేదు మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది చాలా ఫేర్ క్వశ్చన్స్ మనం గవర్నమెంట్కి అడిగినవి. ఇది మన తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో పెట్టిన ప్రెస్ మీట్లో ఒక భాగం. ఇది కర్నూలు బస్ ప్రమాదానికి సంబంధించి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఏమైనా చెప్పగలరా? బూతులు ఏమైనా ఉన్నాయా అన్న ఇందులో? ఏం లేవు కదా. మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా? మీ విచ్చలవిడి విక్రయాల వల్ల హైవేల్లో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా? ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రహిత్యం కాదా? క్వశ్చన్ చేస్తున్నామని సమాధానం ఉంటే చెప్పొచ్చు వాళ్ళు. అవి చెప్పకుండా కేసులు పెడుతున్నారు. హైవేకు అత్యంత సమీపంలో మద్యం షాపులను ఎందుకు నిర్వహిస్తున్నారు? 7 గంటలకు 8 గంటల 45 నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని చెప్తున్నారు. ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున 3 గంటలకు బస్సు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ వాదన పేలవంగా ఉందా లేదా? ఈ పాయింట్లో ఆ 2 సార్లు షాప్లో లిక్కర్ కొన్న తర్వాత మళ్ళీ మరో చోట లిక్కర్ కొన్నారు. ఆ మత్తు వల్ల తన ప్రమాదానికి గురవడం, దీనివల్లే బస్సు ప్రమాదం జరగడం వాస్తవం కాదా?
లక్ష్మీపురం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా? లక్ష్మీపురంలో ఉన్నది 1 కాదు 2 కాదు, ఏకంగా 3 బెల్ట్ షాప్లు అన్నది నిజం కాదా? రాష్ట్రంలో ములకల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు. కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్లో వీడియోలో క్యూఆర్ కోడ్ చెకింగ్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు. మీరు ఊరికే ఆర్డర్స్ ఇస్తారు, పాటించరా? లిక్కర్ షాపులు నిర్వహించేది గవర్నమెంటే, టీడీపీ వాళ్ళే. బెల్ట్ షాపులు పెట్టి అమ్మే టీడీపీ వాళ్ళే. అంటే ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు? ఇవి నేను అడిగిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్లో ఏం తప్పు ఉంది? మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి. మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్తో, ఒక రెస్పాన్సిబిలిటీతో మేము పార్టీ తరఫు నుంచి 10 క్వశ్చన్లు మా నాయకులు కావచ్చు, నేను ఆ రోజు పెట్టిన ప్రెస్ మీట్లో కావచ్చు, మిమ్మల్ని అడిగినప్పుడు మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే, అన్ని క్వశ్చన్సే కదా, మీరు ఆన్సర్స్ చెప్పండి. వాటికి మీ స్పోక్స్ పర్సన్స్ ద్వారానో లేకపోతే మీ నాయకుల ద్వారానో ఆన్సర్స్ చెప్పించండి. అంతేగాని మీరు కేసులు పెడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే కేసులు పెడితే మళ్ళీ క్వశ్చన్ చేయడం ఆపేస్తాం అనుకుంటున్నారా? అలాంటి ఒక భ్రమలో ఉంటే మాత్రం ప్లీజ్ బయటికి రండి. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్నిసార్లు మమ్మల్ని అటు ఇటు విచారణలకు అంటూ తిప్పినా, చివరికి తప్పుడు సాక్ష్యాలతో మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా మా పోరాటం అయితే ఆగదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మా పార్టీ సభ్యులు కానీ, మా అందరికీ కూడా స్ఫూర్తి. అబద్ధపు కేసుల మీద ఎలా పోరాడాలి అనే స్ఫూర్తి మాకు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన నేర్పించారు. ఆయన్ని చూసి ఆయన ఇచ్చినటువంటి ఆ ధైర్యంతో మేము ముందుకు నడుస్తాము అని మరొకసారి అందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతుంది. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మద్యం కేసులో పట్టుబడిన వాహనాలకు వేలంపాటలో హోరాహోరీగా పోటీ. సై అంటే సై అనే రీతిలో కొనసాగిన వేలంపాట. నంద్యాల మున్సిపల్ హైస్కూల్లో ఎస్జీఎఫ్ నంద్యాల డివిజన్ స్థాయి బాలుర ఆటల పోటీల ఎంపిక. పోటీలను ప్రారంభించిన ఎండీ ఫిరోజ్. నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో 5వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు. అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం. నంద్యాలలో భారీ వర్షాలకు నష్టపోయిన పంట రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోండి. వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు. శ్రీశైలంలో 12 అడుగుల కొండ చిలువ హల్చల్. పరుగులు తీసిన భక్తులు. స్పందించిన అటవీ శాఖ అధికారులు. ఊపిరి పీల్చుకున్న భక్తులు. ఆలగడ్డలో ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యం అరికట్టేందుకు చర్యలు. ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్ వెల్లడి. నంద్యాల ఎస్పీఐ కాలనీ నుండి ఎన్జీఓస్ కాలనీ రహదారి అధ్వాన స్థితిలో నానా అవస్థలు పడుతున్న విద్యార్థులు, వాహనదారులు. పట్టించుకోని అధికారులు. శ్రీశైలం మహాక్షేత్రంలో వర్షాలు. పాతాళగంగ వద్ద కొండ చర్యలు విరిగిపడటంతో తప్పిన పెను ప్రమాదం. స్పందించిన అధికారులు. కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రశ్నిస్తే తమపై కేసులు పెడుతున్నారని వైసీపీ అధికారి ప్రతినిధి శ్యామల వెల్లడి. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.